ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా అసలు ఎవరు సీఎం అవుతారు అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. సో 175కి 175 సీట్లు నేను కొడతా అంటూ కూడా ఆ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటే, కానీ ఈసారి మాత్రం కూటమే గెలుస్తుంది అంటూ కూడా ఇటు కూటమికి సంబంధించిన అభ్యర్థులు చెప్పడం మనం చూస్తున్నాం. సో ఇక్కడ సీఎం ఎవరైతారో సో వారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, వారి జాతకం ప్రకారం మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే గురూజీ. నమస్కారం. సో బాగున్నారా? అవును. సో ఏపీలో రాజకీయం మొదలైంది, మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. సో ఇంకొక 1 వీక్లో పోలింగ్ అవ్వబోతుంది. సో నెక్స్ట్ సీఎం ఎవరైతారు అని చెప్పి కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. సో ప్రజెంట్ సీఎంగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జాతకం చూద్దాం. సో మళ్ళీ సీఎం అయ్యే యోచన ఏమైనా ఉందా, లేకుంటే మళ్ళీ అతను సీఎం అవుతాడా లేదా, ఆ రాజకీయ పరంగా చూసుకుంటే జ్యోతిష్యం కలిసి వచ్చే అవకాశం ఉందా లేదా, ఒకసారి మనకి చెప్పండి గురించి. ఏ విధంగా ఉండబోతుంది అంటారు? సిద్ధమండి జానకిరామ్ నాయుడుకి. సో సీఎం అయ్యే యోచనలు ఉన్నాయా లేవా? అధికార పక్షం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జ్యోతిష్య బలం, వారికి ఇంకా రాజయోగం ఉందా లేదా, ఏమైనా ఆటంకాలు ఉన్నాయా చూడు జానకిరామ్. అధికార పక్షం నుంచి చూడాలంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి జ్యోతిష్యంలో శివపార్వతులు వచ్చిండ్రు, రాధాకృష్ణులు వచ్చిండ్రు, అలాగే వారి జాతకంలో షిరిడి సాయిబాబా వచ్చిండ్రు. కానీ రాజకీయ పరంగా చూసినా, కానీ కుటుంబ పరంగా చూసినా, కానీ అన్ని నియోజకవర్గాల పరంగా చూసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వరకు మాత్రం అడుగడుగున ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందండి. అన్ని ఆటంకాలు ఎదుర్కొని మాత్రం వాటి నిలబడి మాత్రం మళ్ళీ రాజయోగం కలిసి వచ్చే అవకాశం ఉందండి వారి జాతక బలంలో. ఓకే. సో మళ్ళీ రాజయోగం కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే కుటుంబ పరంగా, అలాగే కేంద్ర పరంగా, ప్రతిపక్ష పరంగా, నియోజకవర్గాల పరంగా మాత్రం ఆటంకాలు పడి గెలిచే అవకాశం ఉందండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం విషయానికి వస్తే, అలాగే ఇక్కడ జాతకం విషయానికి వస్తే కూడా మళ్ళీ రాజయోగం ఉన్నట్టు అయితే మనకి తెలుస్తుంది. మనకి గురూజీ గారు చెప్పడం చూస్తున్నాం. ఇంకా వెయిట్ చేయాల్సిందే. సో రాజయోగం వస్తుందా లేదా అంటూ కూడా ప్రజల నుంచి తేల్చే యుద్ధం కాబట్టి సో వేచి చూడాల్సి ఉంది. సో రాజయోగం అయితే తనకు ఉన్నట్టు మనకి జాతకం పరంగా అయితే చూస్తున్నాం. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టీడీపీ పార్టీ అధినేతగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈసారి మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు వచ్చే సీఎం నేనే అవుతా అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సో ఆయన రాజకీయ జీవితం, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉండబోతుంది, సో సీఎం అయ్యే యోచన ఏమైనా ఉందా, ఆయన ఈ జాతకం ఏ విధంగా ఉంది, అతనికి ప్లస్ అవుతుందా లేదా కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు సో చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో సీఎం అయ్యే యోచన ఉందా లేదా, ఒకసారి మన జానకిరామ్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జానకిరామ్ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది, వారి రాజయోగం ఉందా లేక ఆటంకాల యోగ బలం ఉందా, రాజకీయ రంగంలో 2024 సంవత్సరం ఎలా ఉంది చూడు. వారి జాతకంలో చూడాలంటే సత్యనారాయణ స్వామి వచ్చిండండి వారి పేరు మీద. కానీ సత్యనారాయణ స్వామి వస్తే చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. ఇల్లు కట్టడం కానీ, పెళ్లి చేయడం కానీ, రాజయోగం కానీ. ఇంకా లక్ష్మీదేవత వచ్చింది, లక్ష్మీదేవత వారికి సహకారం చేసే అవకాశం ఉంది. సరస్వతి దేవత వచ్చింది, వారికి అన్ని రకాల పరంగా సహకారం అయ్యే అవకాశం ఉంది. నియోజకవర్గ పరంగా మిత్రపక్షం వారి నుంచి, కుటుంబ తరపు వారి నుంచి, అలాగే కేంద్రం తరపు వారి నుంచి సహకారం అయ్యే అవకాశం ఉన్నదండి. లాస్ట్కి కొన్ని ఆటంకాలు విఘ్నేశ్వరుడు ఆటంకాలు పెట్టినట్టు అయితాయండి. రాజకీయ యోగంలో ఇంకా వారికి రాజయోగం ఉంది కానండి, కాకపోతే కొన్ని ఆటంకాలను తట్టుకుని నిలబడే అవకాశం ఉందండి వారి జాతక బలంలో. ఓకే. సో కొన్ని అడ్డంకులు వస్తే తట్టుకొని నిల్చునే శక్తి ఉందండి. సో ఓకే, నెక్స్ట్ ప్రతి ఒక్కరికి ఒక సెన్సేషనల్ అనమాట. సో ప్రతి ఒక్కరికి సీఎం అవుతాడా లేడా, ఈ కూటమికి సంబంధించి అభ్యర్థి అతను ఉంటాడా లేడా అంటూ కూడా, సీఎం అభ్యర్థి అతడు ఉంటాడా లేడా అంటూ కూడా చాలా మందికి క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. సో తన జ్యోతిష్యం అడిగి తెలుసుకుందాం, తన రాజకీయ జీవితంలో తను సీఎం అయ్యే యోచన ఉందా లేదా అంటూ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సీఎం అభ్యర్థి అని చెప్పి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉంటాయి. మరి సీఎం అయ్యే యోచన, అంటే సీఎం అయ్యే అదృష్టం పవన్ కళ్యాణ్ గారికి ఉందంటారా? ఒకసారి మన జానకిరామ్ని అడిగి తెలుసుకుందాం. జానకిరామ్ జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది, రాజయోగం ఎలా ఉంది, అలాగే కుటుంబ యోగ బలం ఎలా ఉంది, వారి జాతక బలం ఎలా ఉంది. అంటే 2 సార్లు తీస్తుంది, పక్కకు తీసుకొచ్చి పెడుతుంది. బరువు మోయలేకపోతుంది, బరువు బాధ్యతలు ఎక్కువైనాయి వారి జాతకంలో. ఓకే, కరెక్ట్. శ్రీకృష్ణుడు వచ్చిండండి, ఆంజనేయ స్వామి వచ్చిండు, అంజనీ పుత్రుడు ఆంజనేయ స్వామి శ్రీకృష్ణుడు వచ్చిండు వారి జాతకంలో. ముఖ్యంగా షిరిడి సాయిబాబా వచ్చిండు, అలాగే భోళా శంకరుడు వచ్చిండ్రు. ఇంకా జనసేన అధినేత
పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం కేంద్రపరమైన సరే, రాష్ట్రపరమైన సరే, అలాగే ఎవరి తరపు ప్రజల పరమైన సరే వారు మాత్రం రాజకీయ యోగంలో వారు ఓటమి పాలైనా గెలిచినా కూడా మాత్రం ఒకే స్థానంలో నడిచే అవకాశం ఉందండి. వారి జాతకంలో మొదటి జీవితం నుంచి వారు ఇబ్బందులు పడుతూనే నిలబడ్డండి. వారి జాతక బలంలో ఈ రాజకీయ రంగంలో కూడా మాత్రం ఇబ్బందులు పడుతూనే నిలబడే అవకాశం ఉందండి. కానీ ముఖ్యంగా ప్రజల కోసం మాత్రం వారు నిలబడే అవకాశం ఉందండి. కానీ సీఎం అయ్యే యోగం బలం మాత్రం ఫ్యూచర్లో మాత్రం ఉన్నదండి. రాజకీయ రంగంలో మాత్రం ప్రజలకు అటు పార్టీ వారికి అటు అలాగే మిత్రపక్షం వారికి మాత్రం సహకారం చేసే అవకాశం ఉందండి. అలాగే కేంద్రపురం వారికి కూడా మాత్రం కానీ మాత్రం ప్రత్యేక రాష్ట్రం కోసం మాత్రం గట్టిగా నిలదీసే అవకాశం ఉందండి. ఓకే, సో అంటే ఆ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకున్నట్టయితే సీఎం అవుతాడు, కానీ ఫ్యూచర్లో ఆ సీఎం అయ్యే యోచన ఉంది. రాజకీయ జీవితంలో సుదీర్ఘంగా ఎదుగుతాడంటూ కూడా తను జ్యోతిష్యంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ ముఖ్యంగా సీఎం నెక్స్ట్ ఏపీ సీఎం ఎవరు, వాళ్ళ రాజకీయ జీవితం వాళ్ళ జ్యోతిష్యానికి ప్లస్ అవుతుందా లేదా అని తెలుసుకునే ప్రయత్నంలో మనం ఉంటే మాత్రం సో స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. సో మళ్ళీ ఏపీలో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఆ ముఖ్యమంత్రి అయ్యే యోచనలు కూడా అతనికి చాలా రాజకీయ జీవితం ఇంకా ఉంది కూడా, నెక్స్ట్ కూడా మళ్ళీ అతనే సీఎం అవుతాడు అంటూ కూడా మనకి అతని జాతక ప్రకారం అయితే మనకు తెలుస్తుంది. పిఠాపురం నియోజకవర్గం సంబంధించి కూడా అక్కడ ఎవరు గెలవబోతున్నారు, ఎందుకంటే ఇటు వైసీపీ నుంచి కూడా వంగ గీత అటు అభ్యర్థిగా ఉన్నారు, అలాగే ఇటు కూటమి నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అక్కడ బరిలో ఉన్నారు. సో వీరిద్దరి జాతకాలు ఏ విధంగా ఉన్నాయి, సో అక్కడ పిఠాపురం సంబంధించి కూడా వాళ్ళు ఎవరు ఏ అభ్యర్థి అక్కడ గెలవబోతున్నారు కూడా మన దగ్గర గురూజీ ఉన్నారు. గురూజీ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కొంత టోటలీ డిఫరెంట్గా అంటే ఆల్రెడీ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క పబ్లిక్ టాక్ అయితే తెలుసుకుంటారు, కానీ మనం కొంచెం డిఫరెంట్గా కూడా వారి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది, వాళ్ళు గెలవబోతున్నారో లేదా అని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే గురూజీ. నమస్కారం. సో బాగున్నారా? బాగున్నాను. సో ఎమ్మెల్యే ఎలక్షన్లకు సంబంధించి కూడా ఏపీలో నువ్వానైనా అంటూ కూడా ఢీ కొట్టు కూడా కొనసాగుతుంది. సో ముందుగా పిఠాపురం నియోజకవర్గం ఒక హాట్ టాపిక్గా మారింది. సో ఈ పిఠాపురం నియోజకవర్గం సంబంధించి కూడా అక్కడ వైసీపీ నుంచి కూడా వంగ గీత అభ్యర్థిగా ఉన్నారు, అలాగే ఇటు కూటమి నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో ఉన్నారు. సో ఇద్దరి జాతకం ఏ విధంగా ఉంది, సో పిఠాపురం గడ్డ ఎవరి అడ్డా కాబోతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన జానకిరామ్ని అడిగి ఒకసారి మాకు ఎవరు గెలుస్తారో వారి జాతకాలు అయితే చెప్తారా? ఎవరి పేరు చెప్పండి. సో వైసీపీ నుంచి వంగ గీత అక్కడ అభ్యర్థిగా ఉన్నారు, సో వారి జాతకం ఏ విధంగా ఉందో ఒకసారి. జానకిరామ్ వైసీపీ తరపు నుంచి వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి అధికార పక్షం నుంచి వారి జాతక బలం ఎలా ఉంది, రాజయోగం ఉందా లేకుంటే ఇబ్బంది పడే యోగం ఉందా చూడు జానకిరామ్. ముఖ్యంగా వారి జాతకంలో షిరిడి సాయిబాబా వచ్చిండండి. చాలా వరకు మాత్రం శాంత స్వరూపం ఉంటుంది, అలాగే వనదేవతలు వచ్చినండి ఉగ్ర స్వరూపం కూడా ఉంటుంది వారి జాతక బలంలా. కానీ ముఖ్యంగా వంగ గీత గారి జాతకంలో చూడాలంటే పట్టుదల చాలా ఉంటుందండి. రాజకీయ యోగం మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జ్యోతిష్య బలంలా. వారికి ఎంత మంచి ఫలితం ఉంటుందో అన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. కానీ ముఖ్యంగా అధికార పక్షం నుంచి వారు పోటీ చేస్తున్నా మాత్రం వారి జాతకంలో చివరి టైంలో మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉన్నదండి వారి జాతకంలో. ఓకే, సో చివరి టైంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. చివరి టైంలో రసోత్తరంగా కొనసాగే అవకాశం ఉంది, చివరి టైంలో ఇబ్బందులు పడే అవకాశం ఉందండి. ఓకే, సో ఇప్పుడు జనసేన పార్టీ అధినేత అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్ ఏ విధంగా ఉంది, సో అక్కడ పిఠాపురంలో గెలవబోతున్నాడా లేడా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి జానకిరామ్ని అడిగి పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది, సో అక్కడ గెలవబోతున్నాడా లేడా అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. జనసేన కూటమి తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. వారి జాతక బలం రాజకీయ జీవితం ఎలా ఉంది, యోగబలం ఉందా లేక అనుకూలంగా ఉందా లేదా వ్యతిరేకంగా ఉందా, వారి జాతక బలంలో కలిసి వస్తా రాదా. పిఠాపురం తరపు నుంచి ఆ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష బలం చూడు జానకిరామ్. ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం హోళాశంకరుడు వచ్చిండండి, విఘ్నేశ్వరుడు వచ్చిండు, అలాగే పార్వతీమాత వచ్చింది, కుమారస్వామి వచ్చిండు వారి పేరు మీద. వారి జాతకంలో చూడాలంటే మాత్రం శ్రీకృష్ణుడు వచ్చిండు వారి జాతకంలో. కానీ మాత్రం జనసేన తరపు నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి జాతకంలో చూడాలంటే మాత్రం వారి జ్యోతిష్యంలో ఇబ్బందులు కూడా చాలా ఉంటాయండి రాజకీయ రంగంలో. అలాగే వారి జాతకంలో నియోజకవర్గంలో కూడా ఇబ్బందులు చాలా వస్తాయి వారి జ్యోతిష బలంలో. అలాగే వారి జ్యోతిష్యం ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనలు నడుస్తారు, కానీ అడగడుగున ఆటంకాలు వస్తుంటాయి వారి జాతకంలో. అడగడుగున ఆటంకాలు వస్తున్నాయి, కానీ మాత్రం చివరి టైంలో మాత్రం వారి జాతకంలో విజయం సాధించే అవకాశం అయితే ఉందండి వారి జాతకంలో. ఓకే, సో ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు
అతి తక్కువ అంటే ఆ నువ్వా నేను అంటూ ఢీ కొట్టే దాంట్లో కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు అంటారు. గెలిచే అవకాశం చాలా వరకు ఉందండి. 100% ఉంది, కనిపిస్తున్నది. ఓకే. శ్రీకృష్ణుడు వచ్చి నడిపించేది అతన్ని, నడిచేది అతని అన్నాడు. సో వ్యూస్, ఇటు పిఠాపురం నియోజకవర్గం సంబంధించి కూడా ఆ పవన్ కళ్యాణ్ గారిది అలాగే ఆ వంగ గీత గారిది కూడా మనము ఆ జ్యోతిష్యం చూపించడం జరిగింది. సో ఈసారి అంటే నువ్వా నేనా అంటూ కూడా కొనసాగుతుంది, కానీ ఆ చివరిలో మాత్రం పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా మనతో పాటు ఆ గురువు గారు చెప్తున్నారు. ఇప్పుడు మనము మీ అందరం కంటే మనము ఆ జ్యోతిష్యం చూపించడం జరిగింది. సో నువ్వా నేను అంటూ కొనసాగే ఆ పోటీలో కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్పడం జరుగుతుంది.